హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యాబేజీ పచ్చడి తయారీ విధానం చూద్దాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కినాక కొంచెం ధనియాలు, కొంచెం పల్లీలు వేసుకోవాలి. ఇలా పల్లీలు ధనియాలు వేపుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి పచ్చిమిర్చి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయినాక నేను ఇంత క్యాబేజీ తీసుకున్నాను అన్నమాట. క్యాబేజీ తీసుకొని వేపుకోవాలి. కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను. ఈ ఫ్రై అయ్యేలోపు నానిపోతుంది. మధ్య మధ్యలో ఇలా కలదిప్పుకుంటూ ఇంకా కొంచెం వేగాలి. ఇలా మూత పెట్టుకుంటే ఆవిరికి కుక్ అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయిపోయింది. చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. కొంచెం జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజంతో చింతపండు అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. చిన్న కళాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు వేసుకున్నాను. పోపు దినుసులు వేగినాక కొంచెం కరివేపాకు, కొంచెం వేగు పొడి వేసుకొని ఈ క్యాబేజీ పచ్చడిలో వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, టేస్టీ క్యాబేజీ పచ్చడి రెడీ.